హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను సోరకాయ, శనగపప్పు వేసి కర్రీ చేస్తున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు అసలు ఈ కర్రీ ఎంతమందికి తెలుసో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఈ కర్రీ అయితే అన్నంలోకైనా, చపాతీలోకైనా, రొట్టెల్లోకైనా, దీంట్లోకైనా చాలా 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 బావుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ ప్రొసీజర్‌లో ట్రై చేయండి. ఇప్పుడైతే ఈ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా దీనికోసం అయితే శనగపప్పుని ఒక 125 గ్రాముల వరకు తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి నానబెట్టుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, ఒక టమాటో, కరివేపాకు, సోరకాయ ఒక 250 గ్రాములు, అలాగే ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్నైతే కుక్కర్‌లోనే వండేసుకుందాము. దీనికోసం అయితే ముందుగా ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేడి చేసుకొని ఆవాలు, జీలకర్ర వేసి వేగాక ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసి ఉల్లిపాయలు కొంచెం రంగు మారుతున్నప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడైతే దీంట్లోకి కరివేపాకు కూడా వేసుకొని వేగాక ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకొని వేగనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా సొరకాయ ముక్కలు, అవి కూడా వేసేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు వేగనివ్వాలి. తర్వాత దీంట్లోకి ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసి దీన్ని కూడా ఇంకొక 2-3 నిమిషాలు సొరకాయ ముక్కలతో పాటుగా వేగనిచ్చి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారము, ఇక్కడ నేనైతే ఒక టీ స్పూన్ ఉప్పు వేసి ఒక అర టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. అవి కూడా వేసి వేగాక టమాటో ముక్కల్ని కూడా వేసి 1 నిమిషం పాటు కలిపేసుకొని తర్వాత ఇక్కడ 1 కప్పు శనగపప్పు తీసుకున్నాం కదా, దానికి గాను 2 కప్పులు నేను నీళ్లు తీసుకుంటున్నాను. 2 కప్పులు నీళ్లు పోసేసుకొని ఇప్పుడు ఒక్కసారి రుచి చూసుకోవాలి. నాకైతే ఉప్పు కొంచెం తక్కువ అనిపించి ఇంకొక పావు టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకున్నాను. ఇదంతా ఒకసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ పప్పు ఉడికేలోగా మనం దీంట్లోకి మసాలా తయారు చేసుకుందాము. ఇక్కడైతే పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఒక 3 ఇంచులు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4-5 యాలక్కాయలు, అలాగే 2 టీ స్పూన్లు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 మిరియాలు వేసుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అవి చల్లారాక మిక్సీ పట్టేసుకుందాము. ఇక్కడైతే 3 విజిల్స్ వచ్చేసాయి. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయే వరకు వెయిట్ చేసి తర్వాత మూత తీసి చూస్తే ఇది చూడండి పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పొడి, ఆ పొడి కూడా అంతా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇలా ఉడికించుకోవడం వలన మనకి ఈ మసాలా అనేది కర్రీకి అంతా పట్టుకొని టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చివర్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే మనకి సోరకాయ శనగపప్పు అనేది రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.